ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని అందరూ ఆదరించాలని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఇక ఖమ్మం పర్యటనలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, విద్యార్థులకు ఎన్నడూ వెన్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, రాష్ట్ర ప్రజలకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ మే 4న కొత్తగూడెంలో పర్యటించనున్నారని తెలియజేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా నియమించినటువంటి రామసాయం రఘురామరెడ్డి గారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న సమావేశం. ఏ వ్యక్తుల కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదు. కేవలం 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులపైన, కార్యకర్తలపైన అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు చేస్తే కూడా ఆ దౌర్జన్యాలన్నింటినీ తట్టుకుని ఆ బీఆర్ఎస్ నిరంకుశ దురహంకార ప్రభుత్వాన్ని వ్యతిరేకం చేసి జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అజేయంగా గెలిపించినటువంటి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జెండాను వేసుకొని జరిగిన ప్రతి సాధారణ ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలకి 9 గెలిపించినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి జిల్లా ఇది. 2014లో కూడా కేవలం 1 సీటు మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. 2018లో కూడా కేవలం 1 సీటు మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. 2024లో కూడా కేవలం 1 సీటుకే పరిమితం చేసి 9 స్థానాలు మనం కైవసం చేసుకున్నాం. ఈ రోజు అయిపోయింది, ఏప్రిల్ పూర్తయినట్టు. రేపు 1వ తారీఖు కరెక్ట్ గా 11 రోజుల టైం ఉంది మనకి. 11వ రోజు కూడా పూర్తిగా టైం లేదు. 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకే మనం ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. మొన్ననే మీ అందరి కష్ట ఫలితంగా, మీ అందరి కృషి ఫలితంగా 10 సంవత్సరాల తర్వాత మీ అందరూ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. రాబోయే 4 సంవత్సరాల 7 నెలలు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. మనం చేసే పనులను బట్టి మళ్లీ 10 సంవత్సరాలు ప్రజలు మనని దీవిస్తారు. ముందు ఈ 4 సంవత్సరాల 7 నెలలలో ఎన్నికలకి ముందు ఏవైతే మనం హామీలు ఇచ్చామో హామీలు డెఫినెట్ గా పెద్ద భాగాన్ని ఇప్పటికే ప్రజలకు అందించాం. భారతదేశంలో తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి మొన్న మీ అందరి యొక్క కష్టం, మీ శ్రమ, మీ త్యాగం వల్ల మేము అప్పటికప్పుడు వచ్చిన హక్కును చేర్చుకొని గెలిపించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రేణుక్ గారు, భట్టి గారు, మేము వేరే చోట ఉన్నా కూడా పార్టీ కోసం మీరు వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ సలహా మేరకి, అధిష్టాన వర్గం పిలుపు మేరకి మీ యొక్క ఆశీస్సుల కోసం మేము వచ్చాం. మీరు గెలిపించారు. తప్పకుండా మా బాధ్యతను మేము నిర్వహిస్తాం. కొంచెం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీ లెక్క ఉంటే ఉంటుంది, పోతే పోద్దని కాదు. ఇది ఎప్పుడూ ఉంటుంది. మీరున్నా ఉంటుంది, మీరు లేకపోయినా ఉంటుంది. మేము వచ్చినా ఉంటుంది, రాకపోయినా ఉంటుంది. కానీ మీరు మట్టికి శాశ్వతంగా ఉంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. సమయం సరిపోదు. అందుకని ఇవాళ మా అందరి చేతులు బలపరిచి లోకసభలో కూడా మనం కొట్టామంటే ఇంకా బీజేపీ కాదు, బీఆర్ఎస్ కూడా పోయింది, అది వేరే మాట, తేడా పోయింది. కానీ బీజేపీ ఏదో మొరుగుతా ఉంది, వాసన చూస్తూ ఇటు తిరుగుతూ సొనుగుతూ కొనుగుతూ ఉన్నారు. రాములు వారిని బ్యాలెట్ బాక్స్ లో దింపిన పాపాత్ములు ఏమన్నా మాట్లాడితే మా కులాలు, మా గోత్రాలు, మావన్నీ మార్చేసి కథలు చెప్పి సోషల్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్తూ పచ్చి అబద్ధాలు ప్రకటన చేసి ప్రజల్లో దేశ ప్రధానమంత్రి కూడా దీనికి దిగిపోయి
వధువులు మంగళసూత్రాలు తీసి ముస్లిం తమ్ముళ్ళకి ఇచ్చేస్తారంట. ఏ సాయిబులు అటువంటి వాళ్ళని మీరు అనుకుంటున్నారా? ఈ దేశంలో ఉన్న ముస్లిం సోదరులకి మీరు ప్రధానమంత్రి కాదా? ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? అసహించుకోవాలి. హిందూ స్త్రీ మంగళసూత్రం విలువేదో తెలిసింది ఆయనకి. ఎవరు కొంటున్నావు మంగళసూత్రాలు కట్టిన వాళ్ళకి ఉరితాళ్లుగా మారిపోయినాయి సార్.